జాను జాను ఆ, శేఖర్ గారు మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ. పెళ్ళైనాక 25 ఏళ్లకి వాళ్ళ మామ 50 ఎకరాల మామిడి తోట గిఫ్ట్కి ఇచ్చాడు తెలుసా. ఎంత లక్కీ ఫెలోను. 50 ఎకరాలు నాకు ఏం లాభం? పెళ్ళయి 21 ఏళ్ళయింది, మామిడి కాయ కాదు, పింద కాదు, పూత కూడా రాలా. శేఖర్ గారు లక్కీ ఫెలో వాడు. మీ ఫ్రెండ్ శేఖరు 8 గంటలు ఆఫీస్కి వెళ్ళి 6 గంటలు నిద్రపోయి 10 గంటలు ఇంటి పని వంట పని బయట పనులు మొత్తం చేసుకొచ్చి వైఫ్ని జస్ట్ అట్ట కూర్చోబెట్టి తిండి పెడుతున్నాడు. అందుకని 25 ఏళ్లకి వాళ్ళ మామ ఇచ్చాడు 50 ఎకరాలు. మరి ఇక్కడ నువ్వేం చేయాలి? రే మన్ను ఇట్రారా, నీకు సిగ్గు లేదంట్రా? 24 గంటలు ఎలా కంపేర్ చేసుకుంటావురా? కష్టపడినోడే కంపేర్ చేసుకునేది. నువ్వు ఎప్పుడు సిగ్గుపడవా కంపేర్ చేసుకోవడానికి? ఎందుకంటే కంపేర్ చేసుకుంటున్నా? సరే కానీ ఏంటి జాను ఇందా చెబుతున్నావు ఏదో శేఖర్ గురించి, నేను మళ్ళీ ఒకసారి చెప్పు. ఏముంది, ఆ సిగ్గులేని శేఖర్ గారికి 50 ఎకరాలు ఇచ్చాయంట వాళ్ళ మామ. అదంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు, లేదు ఇప్పుడు డిస్కస్ చేయవసరంలా.